ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో యువకుడు హల్చల్ చేశాడు. చేతిలో కత్తి పట్టుకుని వీరంగం చేయడంతో స్థానికులు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్టాండ్ సెంటర్లో ఉన్న సదరు యువకుడు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతూ చేతిలో ఉన్న కత్తితో ఆర్టీసీ డ్రైవర్లపైన దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అతి కష్టం మీద అతన్ని అదుపులోకి తీసుకొని పరిస్థితిని గమనించినటువంటి స్థానికులు ఆర్టీసీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దాడికి తెగబడుతున్న ఆ వ్యక్తిని అతి కష్టం మీద పట్టుకొని బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అక్కడితో ఈ ఐడ్రామా ముగియలేదు. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళాక కూడా ఆ యువకుడి కోపం చల్లారలేదు. పోలీసుల అదుపులో ఉండి కూడా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, వాణ్ణి చంపేస్తా అంటూ గట్టిగా అరుస్తూ నానా హంగామా సృష్టించాడు. పోలీస్ స్టేషన్లోనే అతడు ప్రవర్తించిన తీరు చూసి కాకీలే విస్తుపోయారు. మానసిక స్థితి సరిగా లేకనే అతడు ఇలా ప్రవర్తించాడని అనుమానిస్తున్నారు. అయితే అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఆర్టీసీ డ్రైవర్లపైనే ఎందుకు దాడికి యత్నించాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తిరువూరులో హాట్ టాపిక్గా మారడంతో పాటు తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సామాన్య ప్రజలు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఏ పాపం తెలియని అమాయకులు తమ పనులు తాము చేసుకునేవారు ఇలాంటి వాళ్ళ వల్ల బలి కావాల్సి వస్తుంది. అసలు యువత ఎందుకు ఇలా తయారవుతుంది? ఇది మానసిక రుగ్మత లేక మత్తు పదార్థాల ప్రభావమా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఈ మధ్యకాలంలో గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసలై విచక్షణ కోల్పోయి రోడ్లపై ఇలా వీరంగం సృష్టిస్తున్నటువంటి ఘటనలు కోకొల్లలు. మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కానీ ఆ మత్తు వదిలేసరికి జరగరాని ఘోరం జరిగిపోతుంది. ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి విపరీత పోకడలపైన పోలీసులు ఉక్కుపాదం మోపాలంటూ కూడా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జరిగినటువంటి ఈ ఘటనతోనైతే స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ విజువల్స్లు చూస్తే మనకు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి పూర్తిగా తన కాన్షియస్ని మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది. కాన్షియస్లో లేకుండా తన విచిత్రమైనటువంటి బిహేవియర్తో అక్కడ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం కారణంగా వచ్చినటువంటి దుస్థితా, లేక అతడు మత్తు పదార్థాలకు బానిస ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడా తెలియదు. కానీ పూర్తిగా ఒక ఉన్మాదిగా మారి, ఒక సైకోగా మారి అందరిపైన అక్కడ దాడులకు తెగబడేటువంటి ప్రయత్నం చేశాడు. అసలు ఒకవేళ అక్కడ ఆ యొక్క పరిస్థితుల్లో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఎందుకంటే ఆయుధాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అవతల ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి ఎలాంటి పాపం తెలియనటువంటి వ్యక్తులు, అక్కడ ఈ వ్యక్తికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉండేది. చాకచక్యంగా అక్కడ ప్రయాణికులు వారందరూ కూడా అతన్ని పట్టుకొని బంధించి పోలీసులకు అప్పగించారు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. కానీ చిన్న ఏమరపాటుగా అక్కడ ఉన్నా కూడా ప్రయాణికులు కానీ బస్ డ్రైవర్లు కానీ చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రాణాలకు కూడా నష్టం చేకూరేటువంటి పరిస్థితి ఏర్పడేది. ప్రస్తుతం పోలీసులే అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అన్న వాడిని రెచ్చగొట్టద్దన్న మీరు